మొన్న జరిగినటువంటి ఎంఆర్పిఎస్ సంఘీభావ సదస్సులో బీసీ సంఘీభావ సదస్సు పెట్టినటువంటి మిత్రుడు పృథ్వీరాజ్, అదేవిధంగా తెలంగాణ విఠల్, వీళ్ళు సంఘీభావం పేరుతోటి చేసినటువంటి బీసీ ద్రోహులు వాళ్ళు. అయ్యా విఠల్ సోదరా, అసలు నీ ముడ్డి కిందికి నీళ్ళు వస్తే ఈడబ్ల్యూఎస్ కోటా కింద బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నోరు మెదపడినటువంటి ఎన్నో పండుకున్న నువ్వు ఇవాళ కేవలం ఈ యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి మద్దతు ఇస్తున్నావంటే నీ సంఘీభావమా? అదొక సంఘీభావం. ఏం సంఘీభావమే? సంఘీభావం ఓనికి తెలపాలి. ఆల్రెడీ ఎంఆర్పిఎస్కు విజయం జరిగింది అంటే విజయం జరిగిన వాడికి నువ్వు సంఘీభావం తెలుపుతావా? అసలు ఈడబ్ల్యూఎస్ఎస్ నుంచి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మరి నువ్వు నోరు మెదపేందుకు? ఎందుకు అంటే అగ్రవర్ణాలతో పెట్టుకుంటే నీ ముడ్డి మీద వాతలు పెడతారేనా? మరి అగ్రవర్ణాలు జరుగుతున్నటువంటి మరి ఆ ఈడబ్ల్యూఎస్ మీద ఎంత అన్యాయంగా, ఎంత దారుణంగా సోదరుడు ఆ తీర్మానం మళ్ళీ చూసి నేర్చుకో, సిగ్గు తెచ్చుకో. ఆయన చూసి అరే మైకు పట్టుకోగానే తుపాకు రావణుడు లెక్క మాటలు మాట్లాడితే అయిపోయానా? విఠలనా, వాస్తవంగా నువ్వంటే తెలంగాణ ఉద్యమ కాలంలో నీ మీద చాలా అభిప్రాయం ఉండే, ఒక మేధావి ఉండే, నువ్వు గొప్ప వ్యక్తివి, పోరాట యోధుని అనుకున్నాం. కానీ పోరాట యోధుని కాదు, నువ్వు తుపాకి రావడని అర్థమైంది. నీ పేరు పక్కన కిందంగా డిగ్రీలు ఉండగానే సరిపోదన్నా, ఈ బుర్రలా కింద మెదడు కూడా ఉండాలనే. మాలలు సామాజిక ద్రోహులా, సంఘ విద్రోహ శక్తులా? సిగ్గుందా ఏమన్నా? సిగ్గుందా నీకేమన్నా? అరే ఏబిసిడి వర్గీకరణ 1994లో వచ్చిందే. జూలై 7వ తారీఖు 1994 ఈదునూరులో జరిగింది. అరే 75 సంవత్సరాలకి వెళ్ళి మాల దోసుగా తింటున్నా చెప్తున్నా. సిగ్గుందా నీకేమన్నా? సోయిందా ఏమన్నా? నువ్వేం మేధావా? అసలు నువ్వేం మేధావి అంట నేను. నీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం ఉంటే ఉంటే చల్లరా ఈడబ్ల్యూఎస్ మీద కొట్లాడదాం. మా మాలను మీకు మద్దతు ఇస్తారు. అంటే ఊళ్ళల్లో పంచాయతీ అదేమన్నా? అంటే ఏబిసిడి వర్గీకరణ ఊళ్ళల్లో పంచాయతీ అదేమన్నా? ఏం చెప్తున్నావు? అరే తెలియదానే మా 6 ఎకరాలు మా పెదనాడ 10 ఎకరాలు తీసుకుంటే మరి రాజ్యాంగం ఎందుకు? రాజ్యాంగం ఎందుకు అటునా? అరే అంబేద్కర్ చెప్పింది అదే. 1000 ఏండ్లుగా బానిసలుగా బతికినాం. ఊరిలో అగ్రవర్ణాల యొక్క ఆధిపత్యంలో మనం అలిగిపోయినవరా పిల్లగా? అట్లా కాదు, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజ్యాంగ చట్టం ప్రకారం ప్రతి దానికి చట్టం ఉందే. అది సోయలేదా నీకు? ఏడ చెప్పిను? ఏబిసిడీలు వర్గీకరణించమని చట్టం ఉందా? అంటే బీసీగా మీరిద్దరు, పృథ్వీరాజు ఇక విఠలు, మీరిద్దరే మోతబర్లు, మీరిద్దరే తోపులు, మీరిద్దరే తురుంకాండ్లు, బీసీ తురుంకాండ్లు. మరి కంచాయిలో ఎడిపోయాడు అంటే కంచాయిల కంటే మొగలు నువ్వేమన్నా? అంతకంటే మొనగానివా? అంతకంటే మేధస్తుందా నీకు? ఇవాళ 341 ఆయన ఏం చెప్పిండు అసలు విన్నవా? కంచాయిలయ్య గారి యొక్క ఇంటర్వ్యూ విన్నవా? అరే బాబు, ఇది రాజకీయ పార్టీల కుట్ర నాయన. ఏబిసిడి వర్గీకరణ ఈ విధంగా జరగదు, ఇది పార్లమెంట్లో చెయ్యాలి. మేము కూడా మారడం మేము ఒప్పుకుంటున్నాం నాయన, మేము మారడం ఒప్పుకుంటున్నాం. ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగాలి. 341వ ఆర్టికల్ని సవరించి జరిగితే దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలని కోరుకునే అంబేద్కరిస్టులం మేము. కానీ మీరు, నా దోస్తు ఒకటి ఉండే, నా దోస్తు చెప్తూ ఉండే, నేను అన్నారే అరే అసలు ప్రథమ శత్రువులు బహుజనుడు రా అని నాతో అనేవారు. నిజంగా మీరు బహుజనుడు మా పాలిటీ శత్రువులు అయినని నాకు అర్థమవుతా ఉన్నది. ఆఫ్ నాలెడ్జ్. నేను నిన్ను ఏమనుకునేదంటే వెరీ ఇంటెలెక్చువల్ అనుకున్నా. యు ఆర్ నాట్ ఇంటెలెక్చువల్, యు ఆర్ ఏ సెమీ ఇంటెలెక్చువల్. మైకు పట్టుకోగానే ఇక నేను మేధావి లెక్క. అసలు ఇంకొకటి చెప్పనా? అసలు మీరు ఏంటంటే అసలు మీ ఉద్దేశం మిమ్మల్ని ఎవరు డేకట్లే. తెలంగాణలో మిమ్మల్ని ఎవడు డేకట్లే, నిన్ను కానీ పృథ్వీరాజు కానీ. అరే పృథ్వీరాజుకి ఏం తీట? పృథ్వీరాజుకి ఏం తీట? ఆయన సంఘీభావ, బీసీ సంఘీభావ ఎంఆర్పిఎస్ కానీ పెట్టుకో.
అరే పెట్టుకోరు కదా భయ్, మందకృష్ణ మాదిగకు ఒక గుడి కట్టండి. ఆ గుడి కట్టుడే కాదు, మీరు రామకోటి రాస్తారు కదా, మందకృష్ణ 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 రాసుకోరు మీరు. మేము వద్దనట్లే, ఇది ప్రజాస్వామ్యం తెలుసు కదా. పెద్ద మనిషి కంచాయలే అని కోమట్లు సామాజిక స్మగ్లర్లు అని అంటే వాళ్ళు ఏం చేసినా ఉప్పెనలాగా మీద పడ్డారు, ఉరిమింది. కానీ మేము మారడం ప్రజాస్వామికవాదులం, అంబేద్కరిస్టులం, మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. ఎస్, నువ్వు పిచ్చుకోగలి, నువ్వే చెప్పుకున్నావు కానీ నేను తెలంగాణ పిచ్చోని అని. ఎస్, నువ్వు తెలంగాణ పిచ్చోని కాదు, నిజంగానే పిచ్చోనివి. నువ్వు నిజంగానే పిచ్చోనివి, నేను చెప్తున్నా, నిజంగా నువ్వు పిచ్చోనివి. ఏడ మైకి దొరికితే, ఏడ మీటింగ్ పెడితే ఆడికి ఉరికి నీ ఉనికిని చాటుకోవాలి. నిన్న ఎవరు డేకట్లే తెలంగాణలో. దానికి మేము మాలలో ఏమో దొరికినావా? మేము మాలలో ఏమో దొరికినావా? పో, అదే మాదగళ్ళ మీద నువ్వు చేసినావు అనుకో, ఇయ్యాలా తుర్కోల జోలికి పోయినావు అనుకో, ఏం లేదు, పిర్రల మీద వాతాలు పెడతారు. మాలలు ప్రజాస్వామ్యవాదులు కాబట్టి ఇంకా నువ్వు రోడ్ల మీద తిరుగుతున్నావు. ఆ అంబేద్కర్ భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చిండు. సరే, నువ్వు చెప్పుకో, నేను కాదనట్లే. నువ్వు ఎంఆర్పిఎస్ కు మద్దతు ఇంకెవరికని మరి దానికి ఉంటాయి కొత్త బిచ్చగాని. నువ్వు బీసీలలో ఇక నువ్వు వచ్చిన కొత్త బిచ్చగాని. నేను చెప్తున్నా స్పష్టంగా. నేను ఏమంటావు, మళ్ళీ ఎస్టీలలో కూడా జరగాలి వర్గీకరణ. బా, ఏం సూర్మార్కానివే నువ్వు. ఇక నువ్వు భారతదేశానికి సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అయితే నువ్వు చాలా బాగా చేసేవాడివి. అసలు నిజమైన మనవాదులకు ఇగో మీరే నిజమైన మనవాదులు. అరే బీసీలకు అన్యాయం జరుగుతుందిరా నాయన ఒక దక్కంగా అని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ దాన్ని కొట్లాడు. మన ఇల్లు తలగబడుతుందిరా నాయన, నీ ఇల్లు తలగబడుతుంది అంటే పక్కోనింటికి కాడికి పోయి ముచ్చట పెడతావు, నీ తలగబడుతుంది అంటావు. నీ సవరించుకోవా? బీసీలు నేను ఎంత గౌరవిస్తారు? బీసీల పక్షాన కొట్లాడవా? సామాజిక న్యాయం అంటే నీకు తెలుసా? ఏం సామాజిక న్యాయమే అంటే? సామాజిక న్యాయం అంటే ఎట్లా ఒకటి తెలుసా నీకు? సామాజిక న్యాయం అంటే అది సామాజిక న్యాయం అనేటటువంటిది ఏదైతే ఉందో ఎస్టీలకు మాకు వచ్చింది సామాజిక న్యాయం కాదు. మేం కుల వివక్షతకు గురైనటువంటి వ్యక్తులం. ఇప్పుడు నిన్ను పిలుస్తారు, నువ్వు మున్నూరు కాపో, నువ్వేదో నీ కులం నాకు తెలియదు, నువ్వేం చెప్పుకుంటున్నావు? నేను మాదిగోళ్ళ ఇళ్ళనే తిరిగినా. ఓకే, తిరుగు, సంతోషమే. నేను మానవుని, మరి నేను కూడా మాదిగోళ్ళ ఇళ్ళనే తిరిగినా, మాదిగోళ్ళ ఇళ్ళ తిన్నా. నేను 5వ తరగతిలో 6వ తరగతిలోనే మాలోళ్ళు మాదిగోళ్ళు గౌండ్లలో వచ్చి కూడా మా ఇంట్లో పండుకొని మేము నైట్ దీపం బుడ్డీలు పెట్టుకొని చదువుకున్నామే. మా దగ్గర ఎక్కడ లేదు కుల వివక్షత. మీలాంటి మూర్ఖులు విషం జిమ్మేటటువంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఇలా కుల వివక్షత పెంచి పోషిస్తున్నారు. ఇవాళ బీసీ రాజ్యాధికారం అవసరం లేదా నీకు? బీసీ రాజ్యాధికారం నుంచి కొట్లాడవా? బీసీ రాజ్యాధికారం కొట్లాడుతూనైతే మాదిగోళ్ళ మధ్యన పంచాయతీకి సపోర్ట్ ఇస్తే బీసీలకు రాజ్యాధికారం ఎట్లా వస్తుందే? అసలు అంబేద్కర్ సిద్ధాంతం తెలుసా నీకు? అసలు 341 రాజ్యాంగం ఏందో తెలుసా? ఇలాంటి లత్కోర్లు ఉన్నారనే, ఇలాంటి లత్కోర్లు కొత్తగా పుట్టుకొస్తారనే అంబేద్కర్ గారు 341 అనేటటువంటి ఆర్టికల్ని చాలా భద్రంగా దిగ్బంధనం చేసి ఇలాంటి దొంగలు, దోపిడిదారులు, ఇలాంటి ఈ మేధావులు, మైక్ పట్టుకునే మేధావులు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఏముందంటే 10 మంది కలిసి నందిని పంది అంటే పందే. మీరు చేసుకునేటటువంటిది అదే. ఇప్పుడు జనరల్గా సింపుల్గా ఏమిందంటే మాలని బదనాం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే అలా పోయిన అగ్రవర్ణాల వాళ్ళు గ్రామాల నుంచి దొరలు పోయినరు, పటేళ్ళు పోయినరు, వీళ్ళందరూ పోయినరు. ఇక మిలిగింది ఒకటి తోపులు, బీసీలు. అంటే బీసీలు గ్రామాలలో ఇప్పుడు ఇలా పటేలు పట్వార్లు అంటే అంత పవర్. మరి ఎవడరా మీకు మేకమిండాడు? మాలోళ్ళు మేకమిండాడు. కాబట్టి మాలోళ్ళని ఎట్టనన చేసి మాలోళ్ళని నంచాలనేటటువంటి ఒక కుయుక్తితో చేస్తున్నటువంటి బీసీ ద్రోహులు మీరు. నువ్వు బీసీల పక్కన కొట్లాడు, బీసీలకు రాజ్యాధికారం కూడా కొట్లాడు. మాలల అవసరం లేదా? బీసీ రాజ్యాధికారానికి మాలల పాత్ర లేదా? నిన్న మనం చూసినావు కానీ జింకాన గ్రౌండ్లా పొట్టుగా 30 లక్షల జనం హైదరాబాద్ని దిగ్బంధించిర్రు. కళ్ళు కనపడలే? కళ్ళున్న కబోదివా నువ్వేమన్నా? జర్నలిస్ట్ అనేటటువంటి పేరుతోటి
ఇక నేను ఏదో అవాకులు చవాకులు వేస్తే అది కరెక్ట్ కాదు. విఠల్ భాయ్ ఒక్కడే చెప్తున్నా, నేను మళ్ళీ ఇప్పుడు మేము అంబేద్కరిస్టులుగా మేము ఏంటంటే ఓపిక సహనం, ఆ ఓపిక సహనాన్ని మీరు పరీక్షించొద్దు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు రోడ్ల మీద తిరగలుగుతావా? మా వాళ్ళు మా మాలలు జస్ట్ ఇట్లా కన్ను తెరిస్తే నువ్వు రోడ్ల మీద తిరగలుగుతా? నీ మీద ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదంటే కారణం ఏంటి? మేము నిజాయితీపరులం, మానవతావాదులం, స్వేచ్ఛను కోరుకునే వాళ్ళం. కాబట్టి ఆ విధంగా మీరు ఎప్పుడైనా సరే ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకోమంటున్నా నేను. ఇప్పటి నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని మీరు సామాజిక న్యాయం ఓకే పోరాడండి. సామాజిక న్యాయం అంటే ఇది కాదు. సామాజిక న్యాయం ఒక పక్షం చేయడం సామాజిక న్యాయం కాదు. వైరు పక్షాలని నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే కూర్చోబెట్టు, మాలోని మాదిగోలను కూర్చోబెట్టి దాని ఒక తీర్మానం చేయి. కాబట్టి ఆ విధంగా మరొకసారి అవాకులు చవాకులు మాలల పక్షాన పడితే నువ్వు రోడ్ల మీద తిరగలేవు. మా హంస ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ అంటే ఒకటి ఉన్నది. మరి వాళ్ళని రెచ్చగొట్టొద్దు, మనం గోకొద్దు, నువ్వు గెలుకొద్దు. నువ్వు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. బేషరతుగా నువ్వు మాలలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నువ్వు మాలలకు కనుక క్షమాపణ చెప్పకపోతే నువ్వు రోడ్ల మీద తిరగనిచ్చే పరిస్థితి భవిష్యత్తులో ఉండదని తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్.